అట్ ఏ టైం 4 సీరియల్స్ మేనేజ్ చేస్తున్న డైరెక్టర్స్లో ఇప్పుడు సీరియల్స్లో ఎవరు లేరు, ఓన్లీ రాధాకృష్ణ గారు. అంటే టేక్ కోసం ఫాస్ట్గా చేసేయండి అన్నాం కానీ పరిగెత్తించడం కానీ ఇలా ఏమైనా చేస్తుంటారు? ఆర్కే గారు ఉన్నప్పుడు అలా ఎప్పుడు చేయరు, ఎందుకంటే ఆయన డెఫినెట్గా అవుట్పుట్ పక్కన పెడితే ఆయనకి కంటెంట్ అది ఆయన ఏమనుకుంటున్నారో ఆ ఎమోషన్స్ అన్ని దాంట్లో వస్తున్నాయా లేదా అని డెఫినెట్గా చూసుకుంటారు. అలా ఆయనకు అనుకున్న ఎమోషన్స్ అన్ని వచ్చే వరకు అది చేస్తూనే ఉంటారు. అది ఎంత టైం అని అవనివ్వండి. మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది యాక్ట్ చేసి చూపించరు, డైరెక్టర్స్ ఎప్పుడైనా చెప్తారు. కానీ ఈయన ఏంటంటే సీన్ టు సీన్ వచ్చి ప్రతి ఆర్టిస్ట్ నువ్వు ఇలా చేయాలరా, లేకపోతే నువ్వు ఇలా చేయాలి అది అని చెప్పి ఆయన చేసి చూపిస్తారు. ఫస్ట్ థింగ్ ఆయనే ముందు చేస్తారు, ఆయన చేసి చూపిస్తారు. మాకు ఇలా ఉండాలి, ఇంత డెప్త్ ఉండాలి, ఎమోషన్ ఉంటే, లేకపోతే ఫన్నీ ఉంటే ఇంతలా చేయాలని చెప్పి ముందు ఆయన చేసి చూపిస్తారు. బోయపాటి గారి లాగా ఆయన కూడా ప్రతి సీను ఆయనే చేసుకుని చూపిస్తూ ఉంటారు. సో రాధాకృష్ణ మాకు ఈజీ అవుతుంది, అంటే ఓ డైరెక్టర్ గారు ఇలా కావాలనుకుంటున్నారా అని. సో ఆయన చెప్పిన మాడ్యులేషన్ మేము చెప్పేస్తాం, సో అది ఇంకా ఈజీ అవుతుంది. ఓకే, అలా ఎప్పుడైనా డైరెక్టర్స్ని అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడ్డారా? లైక్ వాళ్ళు కోరుకునేది ఒకటి ఉంటుంది, మనం చేసేది ఒకటి ఉంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది కదా. అంటే ఇబ్బంది అంటే కొంతమంది వాళ్ళు ఏమనుకుంటున్నారో కరెక్ట్గా చెప్పరు, కొంతమంది చెప్తారు. దాన్ని బట్టి మనకి డైరెక్టర్తో ఉన్న బాండింగ్ బట్టి, మన అండర్స్టాండింగ్ బట్టి అది వస్తుంది ఆటోమేటిక్గా. సో బెస్ట్ కో యాక్టర్ ఎవరు ఇప్పటి వరకు మీతో చేసిన అన్ని సీరియల్స్లో? అలా నేను చెప్పనండి, నాతో చేసిన అంటే నా వైఫే కదా. నేను శైలజ చేశారు కదా, నేను కూడా అదే చెప్పబోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఏక్నాథ్ గారు.